కొన్ని రుణకట్టుల నుంచి విడిపించబడాలి, నా భార్య మంచి ఆరోగ్యం పొందుకోవాలి, నా కుమారుడు రక్షింపబడాలి, నా కుమార్తె కుటుంబం కూడా వారి బిడ్డలు కూడా వర్తిల్లాలని వారి ఆశను తెలియజేస్తారు. నూతన సంవత్సరంలో కూడా అదే ఆశ కలిగి ఆ కూడిక ఆగకూడదన్న ఉద్దేశంతో ఈ మొదటి మాసంలో ఏర్పాటు చేసిన కూడికలో మనందరినీ కూడా ఆహ్వానించారు. ఇంతవరకు కూడా మనందరము చక్కగా దేవుణ్ణి ఆరాధించాము కనుక చదవబడిన లేఖన భాగంలో కొన్ని మాటలు ధ్యానం చేసిన తరువాత వారి ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉన్నాడని వారి నిమిత్తం మనందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. చదవబడిన ఈ ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో దావీదుకు ఒక అపాయం కలిగింది, పైన రాయబడి ఉన్నది. ఆ మాటలు చదివితే చదువు. ప్రధాన గాయకునికి అల్తెహెస్సు అను రాగం మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. ఏం చేయబడ్డాడంట? పారిపోయాడు అంటే తరమబడుతూ ఉన్నాడు. పారిపోయిన వ్యక్తి ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించి దేవునికే తన విన్నపాన్ని తెలియజేస్తున్నాడు. దావీదు నీకులాగా నాకులాగా బలహీనుడు కాదు, పారిపోయేంత పిరికివాడు కూడా కాదు. మరి ఎందుకు పారిపోయాడు అంటే గనక పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగని పారిపోయిన వాడు ఒక్కడే ఉన్నాడా అంటే గనక దావీదు శక్తి సామర్థ్యాలు గుర్తించిన జనం కూడా దావీదు దగ్గరికి వచ్చారు. సమూయేలు మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ నా సంగతి విని అతని వద్దకు వచ్చిరి. అంటే దావీదు మరీ అంత బలహీనుడు కాదు, మేలు చేయగలడు. కానీ దావీదు జీవితంలో కూడా ఏమొచ్చింది అంటే గనక పారిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ శ్రద్ధగా వినండి. పారిపోయే పరిస్థితి వచ్చింది అంటే దేవునికి ఇష్టడుగా, లేకపోతే భూమి మీద బలశాలిగా, యుద్ధశూరుడుగా, లేకపోతే ఇశ్రాయేలును పరిపాలించే రాజు అయిన సమర్థము కలిగిన రాజుగా ఉంటున్న వాడికే పారిపోవలసి వచ్చిన తరుణం వచ్చిందంటే మనకు కూడా ఆ తరుణాలు ఉన్నాయా లేవా అంటే కనుక ఉన్నాయి. వాక్యాన్ని బట్టి లేదా మన జీవితాన్ని బట్టి మనం చూస్తే మనం యాత్రికులుగా ఉన్నాం, ప్రయాణం చేసేవారుగా ఉన్నాం. మనము ఈ నిలువరమైన పట్టణం కోసము, పరలోకం కోసము ప్రయాణం చేసేవారుగా ఉన్నాం. ఈ ప్రయాణంలో మన ప్రయాణం కొందరిది సాఫీగా జరుగుతుంది, కొందరిది పడిపోవటం లేవటంలో, లేకపోతే ఉరుకులు పరుగులలో, లేకపోతే పరుగులు ఎత్తటంలో. అంటే మానవుని జీవితం ఎలా ఉంది అంటే కనుక తరమబడేదిగా ఉన్నది, ప్రయాణం చేసేవారుగా ఉన్నాం, యాత్ర చేసేవారుగా ఉన్నాం. అందుకనే ఒక భక్తుడు ఏమని పాడతాడంటే, ఓ మానవుడా ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాకా నీ ప్రయాణము, ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాకా నీ ప్రయాణము, పరిగెడుచున్నావా సాతానుతో, పరిగెడుచున్నావా సాతానుతో, 3 నాళ్ళ ముచ్చటరా మన బ్రతుకు, ముసి ముసి నవ్వులు ముగియునురా నీ తనువు, 3 నాళ్ళ ముచ్చటరా మన బ్రతుకు, ముసి ముసి నవ్వులు ముగియునురా నీ తనువు. ఎందుకు అశాంతి నీ మదిలో ప్రభువును నింపు హృదయములో, ఎందుకు అశాంతి నీ మదిలో ప్రభువును నింపు హృదయములో, ప్రభువును నింపు హృదయములో, ప్రభువును నింపు హృదయములో, ప్రభువును నింపు హృదయములో, ప్రభువును నింపు హృదయములో. మానవుడు ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాడంట. అనేక మంది అనేక రకాలుగా, కొందరు ధనము సంపాదించాలని, కొందరు పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, నీవు నేనైతే విశ్వాసంతో పరలోకం సంపాదించాలని ఈ భూమి మీద పరిగెడుతూ ఉన్నామంట. అలాంటి పరుగే మానవుని జీవితంలో ఉందని, అలాగే కొన్ని పర్యాయాలు తరమబడవలసి వస్తుందని, దానికి సాదృశ్యంగా తరమబడుతున్న దావీదు అదుల్లాము గుహలో దాక్కుని ఉండవలసి వచ్చింది. దావీదు గొప్పవాడే, దేవుణ్ణి కలిగిన వాడే. ఒక పర్యాయము ఆయన చెప్తున్నాడు. 7వ వచనంలో చదివితే చదవం.
నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. చూడండి ఎంత బాగా రెండు పర్యాయాలు ఆ మాట చెప్తున్నాడు. నిబ్బరంగా ఉంది అంటున్నాడు, కానీ పారిపోయేవాడిగా కనపడుతూ ఉన్నాడు కదా. నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను దేన్ని లెక్క చేయనట్టే ఉన్నాను అని చెప్తున్నాడు, కానీ చూస్తూ ఉంటే అదుల్లాము గుహలో పారిపోయిన వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు. మనం కూడా క్రీస్తుని కలిగిన వారిగా, క్రైస్తవుడిగా ఎరిగిన వారిగా, లేకపోతే విశ్వాసాన్ని బట్టి ధైర్యంగానే ఉంటాం, కానీ కొన్ని పర్యాయాలు తట్టుకోలేని సమస్యలు లేకపోతే బాధించే పరిస్థితులు మనల్ని కూడా తరుముతూ ఉంటాయంట. అంటే క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాము అంటే కనుక పరిగెడుతున్న మన జీవితాల్లో కావలసిన కొన్ని అనుభవాలు, కొన్ని మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం, చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ఆ వచనాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం పరిగెడుతున్నామని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు కదా. అందుకు మనం విడిచిపెట్టవలసింది మొట్టమొదటిగా ఏంటంటే తెలుసా? పాపము. ప్రతి భారము ఏం చేయాలంట? ప్రతి భారము. భారాన్ని బట్టి, మనకున్న భారాన్ని బట్టి. ఇప్పుడు ఇదివరకు పరిస్థితులు ఏం తెలుసా? ఎక్కడానికి కూడా ఇక్కడ పనులు ఉన్నంత కాలం వెళ్ళి మరలా ఎక్కడ పనులు ఉన్నాయి పనులు వేసుకుని ఆ ప్రాంతానికి పరిగెట్టవలసి వచ్చింది. ఎందుకంటే మన మీద కుటుంబ భారం ఉంది, మన పిల్లల భారం ఉంది. అందుకోసం వారిని పెంచడం కోసం మనం ఆయా ప్రాంతాలకి పరుగులు తీయవలసి వచ్చేది. ఉరుకులు పరుగులు జీవితాలు. ఎలాగంటే ఇప్పుడు తెల్లారిగట్ల లెగిసి పొద్దుటే సిద్ధపరుచుకుని మళ్ళీ రాత్రి ఎప్పుడుకో వచ్చి మళ్ళీ అదరాబెదరా సిద్ధపరుచుకుని ఎప్పుడు పడుకుంటున్నామో, ఎప్పుడు లెగుస్తున్నామో, ఎప్పుడు పనులు అవుతున్నాయో మీ అందరికీ కూడా జీవితాల్లో అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే కనుక ఉరుకులు పరుగులుగా ఉన్నాయి, భారంతో కూడినగా ఉన్నాయి, బాధ్యతగా ఉన్నాయి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు గారు చక్కటి మాట ఏం చెప్తున్నాడంటే, ప్రతి భారమును, మొట్టమొదటిగా మనం పరిగెడుతున్నామని చెప్పుకుంటున్నాం. మన జీవితము ప్రయాణం అని మనము తెలుసుకుని ఉన్నాం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మనల్ని తరుముతూ ఉంటాయని మనము దానికి సాదృశ్యంగా అంత యుద్ధశూరుడు, బలవంతుడు, దేవుని హృదయానుసారమైన వ్యక్తే తరమబడుతూ దావీదు మనకు కనబడుతూ ఉన్నప్పుడు మనం కూడా పరిగెట్టేవారిగా ఉన్నాము గనక ఏదో ఒక పరిస్థితిని బట్టి పరిగెట్టవలసి వస్తుంది గనక మొట్టమొదటిగా మనము పరిగెడుతున్నప్పుడు మన మీద ఉన్న భారాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా క్రైస్తవుడు చేస్తున్న, లేకపోతే దేవుని ఎరిగిన వాడు, లేకపోతే ఆ దేవుని మాటలు వింటున్న మనందరి జీవితాల్లో పరుగు అనేది ఉంది కనుక ఆ పరుగులో మొట్టమొదటిగా భారాన్ని విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. మనందరికీ భారం ఉందని దేవుడే చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి. మన భారం ఎప్పుడు తీసివేయబడుతుంది అంటే కనుక దేవుని దగ్గరికి వస్తే మన భారము తీసివేయబడుతుంది. అంటే మనకి భారం ఉంది. మన పరుగు పందెములో మన ముందున్న తీలేదా 11వ అధ్యాయం 28వ వచనం. 11వ అధ్యాయం 28వ వచనం. మనకేముంది అంటే కనుక ప్రయాస. అందరికి చూడండి లేదా నోట్ చేసుకుని తర్వాత చూసుకోండి. మన జీవితంలో పరుగని చెప్పుకుంటున్న జీవితంలో ఏముంది అంటే కనుక భారం ఉంది. ఆ భారాన్ని తీసివేసుకోవాలి, ఆ భారాన్ని విడిచిపెట్టుకోవాలి. ఎలా విడిచిపెట్టేస్తాం? బిడ్డల బాధ్యత ఎలా విడిచిపెట్టేస్తాం? కుటుంబ భారాన్ని ఎలా విడిచిపెట్టేస్తాం? అందుకనే నీకున్న ప్రయాసలు యావత్తు నాకు తెలుసు కనుక దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రయాసపడి భారంతో ఉన్న వాళ్ళారా, అంటే నీ భారం తీసివేయబడాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే నీ బరువైన కాడిని తేలిగ్గా చేసి నీ భారాన్ని తీసివేసి నీ పరుగులో సాఫీగా ముందుకు దేవుడు నడిపిస్తాడు. చదువును మరొక మాట. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం చదువు. కీర్తనల గ్రంథము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. ఏం చేస్తారంట? ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. మనం ఏమనుకుంటాం? తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే అనుకుంటాం. లేదా పిల్లల కోసమే తల్లిదండ్రులు పుట్టారని వాక్యము తెలియజేస్తుంది. అలాంటప్పుడు పరిస్థితులను చూస్తే ముసలి వయసు వచ్చిన తర్వాత వాసన తట్టుకోలేక అనాథాశ్రమాలకి పంపించేస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా బాగా మంచోళ్ళు అయితే ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కడికో ఊరు తీసుకెళ్తున్నారు, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తున్నట్టు బండి మీద తీసుకెళ్ళి ఎవరికో చోట వదిలిపెట్టి వచ్చేస్తున్నారు.
వెనకాల నాయన నాయన అని వాళ్ళ అమ్మ పిలుస్తుంది ముసలావిడ. వీడు ఏం పట్టినట్టు ఈ మనిషికి వీడికి సంబంధం లేనట్టు బండేసుకుని జమ్మని వెళ్ళిపోతాడు. అంటే ఏమనుకుంటున్నాడు వాడు? తల్లి భారం అనుకుంటున్నాడు, తల్లిదండ్రులు భారం అనుకుంటున్నారు. ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే కనుక పిల్లల భారం అంటే కలిగి ఉన్న సంబంధాలను బట్టి పిల్లల భారం అంటే పిల్లలను అడ్డు తొలగించేసి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి ఒక్కడు భారం కలిగి ఉన్నాడు. ఆ భారంలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు, లేకపోతే కుటుంబం కోసం కష్టపడే భారం కలిగిన వారు ఉన్నారు. నా పిల్లలను ప్రయోజకులను చేయాలి, నా పిల్లలను ఉన్నతంగా చదివించి ఉన్నతమైన స్థితిలో పెట్టాలి అన్న భారం కలిగి ఉన్నారు. నా పిల్లోడికి లేదా నేను కన్న బిడ్డలకి ఒక చక్కటి గృహాన్ని కట్టాలి అన్న భారం కలిగి ఉన్నారు. నేను తినకపోయినా నా బిడ్డల కోసం నేను ఏదైనా చేయాలన్న భారం కలిగి ఉన్నారు. అలాగే చక్కటి బిడ్డలు కూడా నా తల్లిదండ్రులు ఇంతవరకు నన్ను పెంచి పోషించారు కనుక నా తల్లిదండ్రులు కాలికి మట్టట్టుకోకుండా ఈ వృద్ధాప్య వయసులో ఏ బలహీనత లేదా ఏ విచారం వాళ్ళకి లేకుండా చూడాలి అన్న భారం కలిగి ఉన్నారు. ఒకవేళ చూడగలరా అంటే గనక వ్యక్తిగతంగా ఒకవేళ చూడలేకపోవచ్చు. కొన్ని పర్యాయాలు అన్నీ ఇచ్చిన ఏదో ఒక లోటును బట్టి మనస్తాపం చెందొచ్చు, బాధపడచ్చు, అన్నీ కూడా సమకూర్చలేకపోవచ్చు. ఏం చేసేవంటారు పిల్లలు? ఒరే నా శక్తి సామర్థ్యాలను బట్టి ఎంతవరకు ఇల్లు కట్టాను, ఇక నుంచి ఏమైనా కావాలని నువ్వు కొనుక్కో అని చెప్పు. అంటే నా భారం అంతవరకే మోయగలిగింది. అంటే మానవుని జీవితంలో ఏముంది అంటే కనుక ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారము ఉంది. కానీ భారానికంటే ముందు ఏముంది నా జీవితంలో అంటే ప్రయాణం అనే పరుగు. ఆ పరుగును నువ్వు కలిగి ఉన్నావు గనక, ఆ ప్రయాణాన్ని నువ్వు కలిగి ఉన్నావు గనక నీ మీదకి వచ్చే భారాన్ని ప్రభు ఏమంటున్నాడంటే ప్రయాస పడుతున్న సమస్త జనులారా రండి అని చెప్తున్నాడు. మీకు నెమ్మదిని విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. భారం కలిగి ఉన్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నీ భారాన్ని విడిచిపెట్టుకోవాలి అని ఎబ్రీ గ్రంథకర్త ద్వారా నీ పరుగు పందులో ఉన్న భారాన్ని విడిచిపెట్టుకోవాలని చెప్తున్నప్పుడు దేవుడే అన్నాడు, నా దగ్గరికి వస్తే నీ భారాన్ని నేను తీసివేస్తాను. రెండోదిగా కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ భారం నా మీద, నీ భారం యెహోవా మీద మోపుము. చదవమాట నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయననే ఆదుకుంటాడు అంటున్నాడు. అంటే మొట్టమొదటిగా మన భారము పోవాలి, మన భారము తీరాలి, మన భారం నుంచి విడుదల పొందాలి అంటే మన పరుగు పందెంలో, మన పరుగులో మొట్టమొదటిగా దేవునికి ఆ భారాన్ని అప్పగించుకోవాలి. రెండో మాట చదువు. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనే 2వ వచనం చదువు. ఆ 2వ వచనంలోనే మరొక మాట మనం ధ్యానిస్తున్న వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి పరిగెత్తేటప్పుడు పాపాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా ఏం విడిచిపెట్టాలి? భారాన్ని తీసివేసుకోవాలి, భారాన్ని విడిచిపెట్టాలి. రెండోదిగా పరిగెడుతున్న మనము పాపాన్ని విడిచిపెట్టాలి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనము మోయలేనంత బరువైన మూటగా ఉందంట పాపం మన మీద. అందుకనే మనం ఆరాధనలో చెప్తాం కదా, నేను నా పాపాన్ని సంపూర్తిగా నేను గ్రహించలేను కానీ అంటాం మనం. అంటే మనం గ్రహించలేము. అదే పాపానికి సాదృశ్యంగా పాపం చేసిన వారినే లేదా తప్పు చేసిన వారినే, దొంగతనం చేసిన వారినే యూదుల ఆచార ప్రకారం సిలువేసేవారు. మరి ఏ పాపం చేయని ప్రభువు సిలువేయబడ్డాడు అంటే 150 కేజీల బరువైన సిలువను ఆ గొల్గొతా కొండ వరకు కూడా యెరూషలేము వీధుల్లో మోసుకుంటూ వెళ్ళాడు అంటే కనుక అది ఎవరి భారం? మన పాప భారం. అందుకని ఆ ప్రభువే చెప్తున్నాడు, రెండవదిగా నీ పాపాన్ని విడిచిపెట్టుకో, నీ పాపాన్ని విడిచిపెట్టుకో. ఎందుకంటే నువ్వు ముందు పరిగెట్టవలసిన వ్యక్తిగా ఉన్నావు, నీ ముందు పరుగు ఉంది. ఆ 12వ అధ్యాయము 2వ వచనం మనం ధ్యానిస్తున్నాం కదా, దాంట్లో నీ మాటలన్నీ వస్తాయి. మొట్టమొదటిగా మన భారాన్ని తీసివేసుకోవాలి, రెండోదిగా మన పాపాన్ని తీసివేసుకోవాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలా మంది కప్పుకుంటున్నారు కానీ ఒప్పుకుంటలేదు. అందుకని దేవుని కనికరాన్ని పొందుకోలేకపోతున్నారు. ఆ బరువైన మూట తేలికైపోవాలి, ఆ పాపం భారం నీ మీద తొలగిపోవాలి అంటే కనుక నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. మోసే ప్రభు ఎదుట ఒప్పుకుని విడిచిపెడితే కనికరాన్ని పొందుతావు. తూర్పుకి పడమట ఎంత దూరం అంత దూరము నిన్ను బాధించి నిన్ను నరకానికి తీసుకెళ్లే పాపము అంత దూరం అయిపోద్దని ప్రభు చెప్తున్నాడు. మొట్టమొదటిగా నీ భారాన్ని తీసివేసుకోవాలని పరుగులో, రెండవదిగా ఈ జీవితం అనే ప్రయాణ పరుగులో పాపం అనేది ఉంటే కనుక నువ్వు బరువైన పాపాన్ని పెట్టుకుని పరిగెట్టాలి. అందుకని
ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులను ఎదుట నిలిచిన దేవుడు